ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ రోజు రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు. 27వ తేదీ ఉదయం 6 గంటలకు సింగపూర్ ఎయిర్పోర్ట్ కు సీఎం చంద్రబాబు బృందం చేరుకోనున్నారు. సీఎం చంద్రబాబుతో సింగపూర్ పర్యటనలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో పెట్టుబడుల సాధన కోసం రేపటి నుంచి 5 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు. 27వ తేదీ ఉదయం 6 గంటలకు సింగపూర్ ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు బృందం చేరుకోనున్నారు. సీఎం చంద్రబాబుతో సింగపూర్ పర్యటనలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో పెట్టుబడుల సాధన కోసం రేపటి నుంచి 5 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. మొదటి రోజు సింగపూర్లో తెలుగులో డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొంటారు. సింగపూర్తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పిన్స్, థాయిలాండ్తో సహా పలు దేశాల నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు హాజరు కానున్నారు. ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సింగపూర్లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో సదస్సుకు ఏపీ ఎన్ఆర్టీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన నిరుద్యోగ యువతకు ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై సీఎం చంద్రబాబు బృందం చర్చించనున్నారు. వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారిని ఏపీ అభివృద్ధిలో భాగస్వాములను చేయటం వంటి తదితర అంశాల గురించి ఈ సమావేశాల్లో మాట్లాడనున్నారు. జీరో పావర్టీ P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలను కోరనున్నారు. పలు దేశాలకు ఏపీ నుంచి ఎగుమతులు పెంచడానికి ఎన్ఆర్ఐల ద్వారా అవసరమైన ప్రణాళికలు అమలు చేయడంపై చర్చించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడంపై మాట్లాడనున్నారు. స్పోర్ట్స్, పోర్ట్స్ సహా వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను సీఎం చంద్రబాబు బృందం సందర్శించనున్నారు. విజయవాడలో డ్రైనేజీ సమస్యను 6 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విజయవాడలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి నగరంలో ఉన్న డ్రైనేజీ కాలువలను వీఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. గత టీడీపీ హయాంలో ప్రారంభించిన డ్రైనేజీ పనులను వైసీపీ ప్రభుత్వం మధ్యలో నిలిపివేయడంతో డ్రైనేజీ సమస్య వచ్చిందని మంత్రి అన్నారు. డ్రైనేజీపై నిర్మించిన ఆక్రమణలను తొలగించి సమస్య లేకుండా చేస్తామని తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి విజయవాడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, ఇంజనీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. పుల్లేటికట్ట, దర్శిపేట, అవుట్ఫాల్ డ్రైన్లు, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ దిగువన వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, ఆటోనగర్ డంపింగ్ యార్డు తదితర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. అవుట్ఫాల్ డ్రైన్ల ప్రవాహానికి ఇబ్బందిగా మారిన అక్రమ కట్టడాలు తొలగించాలని వీఎంసీ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. ఇల్లు కోల్పోయే వారికి టిట్కో ఇళ్లు ఇచ్చేలా చూడాలన్నారు. పర్యటన సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ విజయవాడ నగరంలో వర్షపు నీరు, మురుగునీరు బయటకు వెళ్లేలా డ్రైనేజీల నిర్మాణానికి 2014లోనే పనులు ప్రారంభించామని, గత ప్రభుత్వం ఆ పనులను మధ్యలోనే నిలిపివేసిందన్నారు. 10 అడుగులు ఉండాల్సిన చోట డ్రైన్లు 2 అడుగులు మాత్రమే ఉన్నాయని, నగరంలో చాలా చోట్ల డ్రైన్లు ఆక్రమణలకు గురయ్యాయని, కొందరు కాలువల్లో ప్రహరీ గోడలు నిర్మించారని తెలిపారు. అలాంటి చోట్ల వెడల్పు చేయకుంటే విజయవాడ ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. ఆక్రమణలను మార్కింగ్ చేసి డ్రైన్లు వెడల్పు చేయాలని కమిషనర్ను ఆదేశించినట్లు చెప్పారు. ఆక్రమణలు ఉన్న చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు వారితో మాట్లాడతారని, పేదలను ఇబ్బంది పెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. ప్రజల ఇబ్బందులు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వీఎంసీ, సిఆర్డీఏ నిధులతో విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగు చేస్తామన్నారు. సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. బుడమేరు ఆక్రమణలపై ఇరిగేషన్ శాఖ సాంకేతిక కమిటీ వేసిందని, బుడమేరు విషయంలో 2 రకాల ప్రతిపాదనలు ఉన్నాయని, ఇరిగేషన్ అధికారులతో కార్పొరేషన్ అధికారులు సమన్వయం చేసుకుని త్వరలో నిర్ణయం తీసుకుంటారన్నారు. వర్షం వచ్చినప్పుడు ఒరిజినల్గా కొన్ని దగ్గర 10 అడుగులు ఉంది. 10 అడుగుల్లో నీళ్లు ఫుల్గా వస్తున్నాయి. కొద్ది దగ్గరికి వచ్చేళ్ళకి 2 అడుగులు, 1.5 అడుగు, 1 అడుగు. ఆ నీళ్ళు ఎలా పోవాలో వెనక దంతున్నాయి. ఇవాళ అందుకనే మా ఈఎన్సీ గారిని, సిఈని, ఎస్సీలని, వీళ్ళని అందరినీ మార్నింగ్ 7కి పంపించా. 7 గంటలకు పోయి మీరు మొత్తం స్టడీ చేయండి.
నేను వస్తాను, మీరు ఇప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తాను, నేను కమిషనర్ గారు పొలిటికల్ పీపుల్ వస్తాం మాట్లాడతామని చెప్పి యాక్చువల్గా ఇవన్నీ తిరగడం జరిగింది. ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. నేను ఒక్కటే చెప్పేది, ఎక్కడైతే డ్రైన్స్ ఓపెన్ చేయాలో ఆ డ్రైన్స్ ఓపెన్ చేయడానికి ఎవరన్నా పేదలు నిరుపేదలు ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి టిట్కో హౌస్ కానీ ఏదైనా హౌస్ ఇస్తాం, దానికి రీప్లేస్మెంట్కి పోక తప్పదు. ఇక్కడ ఒకటే సొల్యూషన్, 10 అడుగుల యొక్క డ్రైన్ కొన్ని దగ్గరలు ఉంది, అది కొన్ని దగ్గర వేలకు 2 అడుగులు ఒక్క అడుగు ఉంది, ఎందుకంటే అటు ఇటు ఆక్యుపై చేస్తారు. దాన్ని వైడెన్ చేయకుండా ఉంటే ఏం చేసినా సిల్ట్ తీసినా ఏం చేసినా కానీ ఉపయోగం ఉండదు. అందువల్ల ఆ డ్రైన్స్ని దానికి కావాల్సిన బడ్జెట్ కూడా యాక్చువల్గా అటు మున్సిపల్ కార్పొరేషన్ కొంత సిఆర్డీ ఇద్దరు కలిసి యాక్చువల్గా చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తున్నాను ఫైనాన్స్. అందువల్ల నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, అటు ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చజెప్పండి. నచ్చజెప్పి వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టం, పేదవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వ లక్ష్యం కాదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా టిట్కో హౌస్ లాంటి హౌసెస్ ఎక్కడో ఒక దగ్గర ఇస్తారు. ఎక్కడన్నా వైడెన్ చేయాల్సి ఉంటే ఎవరన్నా ఆక్యుపై చేసుకున్న కట్టుకొని ఉన్న ప్రహరీ గోడలు చూశాను, కొందరు ప్రహరీ గోడ కాలంలో కట్టేస్తున్నారు. వాళ్ళు కూడా మీ యొక్క ప్రహరీ గోడని కొద్దిగా మార్చుకుంటే ఖచ్చితంగా రేపు ఈ నెల నెక్స్ట్ మంత్ రెయిన్స్ ఉంటాయి. ఈ లోపల టెండర్లు పిలిచేయమన్నాను. ఆగస్ట్ ఎండ్ లోపల టెండర్లు పిలిచి ఓపెన్ చేసేయండి. వర్షాలు బాగానే సెప్టెంబర్ 1కు మొదలు పెట్టేసేసి 6 నెలల్లో విజయవాడ నగరంలో మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని యాక్చువల్గా చెప్పడం జరిగింది. పలువురు మావోయిస్టులు శనివారం ఉదయం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. వారి వివరాలను డీజీపీ మీడియాకు వివరించారు. లొంగిపోయిన వారిలో రామకృష్ణ, అరుణ ఉన్నారని పేర్కొన్నారు. ఏఓబీ పరిధిలో భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ తెలిపారు. AK-47 హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయన్నారు. ఏపీ డీజీపీ ఎదుట పలువురు కీలక మావోయిస్టులు లొంగిపోయారు. వారి నుంచి భారీగా ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో అగ్రనేతలున్నారు. మావోయిస్టు పార్టీలో సుమారు 34 ఏళ్లకు పైగా పనిచేసిన సీనియర్ మావోయిస్టు జోరిగే నాగరాజు అలియాస్ కమలేష్, ఆయన భార్య అరుణ అలియాస్ మేధక జ్యోతీశ్వరి ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన వీరు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా ముందు లొంగిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆపరేషన్ బృందాలు గత వారంలో రికవరీ చేసిన ఆయుధాలను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అధికారులు చూపించారు. వీటిలో మొత్తం 18 ఆయుధాలున్నాయి. AK-47, 2 BGLలు, 5 SLRలు, 2 INSAS రైఫిళ్లు, 606 లైవ్ రౌండ్లు, 37 కిలోల కార్డెక్స్ వైర్లు, ఇతర పరికరాలు ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఈ మధ్య లొంగిపోయిన మడకం దేవా అలియాస్ భగత్ డివిజనల్ కమిటీ సభ్యుడు సహా 13 మంది యూజీ క్యాడర్కు 22 లక్షల విలువైన చెక్కులను డీజీపీ అందజేశారు. గత ఏడాది కాలంలో మొత్తం 64 లక్షల రివార్డులను వివిధ హోదాల్లో లొంగిపోయిన 48 మంది క్యాడర్కు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ఏపీలో ఈ మధ్య కాలంలో 5 సార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని, ఇందులో 6 మావోయిస్టులు మృతి చెందగా వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ, జగన్, డివిజన్ కమిటీ కార్యదర్శి రమేష్ ఉన్నారని చెప్పారు. అలాగే వీరి నుంచి 8 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 7 యూజీ క్యాడర్ అరెస్టు కాగా 40 మంది యూజీ క్యాడర్ లొంగిపోయారని చెప్పుకొచ్చారు. మావోయిస్టు యూజీ క్యాడర్ లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. సరెండర్ పాలసీ ప్రకారం వారి లొంగుబాటుకు ఏపీ పోలీసు శాఖ సహకరిస్తుందని చెప్పారు. వారిపై ఉన్న రివార్డుతో పాటు ఇంటి స్థలం, ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న 20 మంది ఏపీ స్థానికులు ఉన్నారని, అందులో 5 మంది SZ సీఎం హోదాలో ఉన్నారని చెప్పారు. అన్ని స్టేట్స్లో పావర్టీ ఉంది అండ్ మిగతా అన్ని జిల్లాలు అక్కడ ఇది ప్రాబ్లం రాలేదు. సో టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ ప్యూర్లీ సోషల్ ప్రాబ్లం అది కరెక్ట్ కాదు. మేము ఏం చేసామంటే కొన్ని మనకి ఫార్వర్డ్ బేసిస్ ఉంటాయి, అది స్ట్రెంగ్థన్ చేసుకొని మన పార్టీస్ అక్కడ పెట్టడం అంటే మన మూమెంట్స్ కూడా బార్డర్ దగ్గర వెళ్ళిపోయాము. We had after the new government took over in this last 4 months itself we had about 5 exchanges of fire in which 5 important cadres. First time one central committee member Uday, he was neutralized recently. Jagan,
Aruna, Ramesh. So all total 5 cadres were neutralized in the recent 2 exchanges of fire. Out of 5, 2 others we got some weapon dumps and all that. And So what is your we message? see there are only 2 ways. Either they surrender or we will operate and they will be neutralized. Sir, That's AP is the shelter zone for Maoist and Japtu. They will be neutralized. If they don't surrender, there is only 2 choices for them. We are asking them to come. We are appealing them to come. Otherwise, we will have to take action and they will be neutralized. రాష్ట్రంలోని పేద మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి స్వావలంబన సాధించే దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు తృప్తి క్యాంటీన్లను ప్రారంభించిందన్నారు. నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను తక్కువ ధరలకే ప్రజలకు ఆహారం అందించే లక్ష్యంతో తృప్తి క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 750 క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. వన్ టౌన్ పంజా సెంటర్లో తృప్తి క్యాంటీన్ను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అందించిన 10,88,550 రూపాయల లోన్ చెక్కును డ్వాక్రా మహిళలకు అందించారు. కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ హర్జిత్ సింగ్, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 30,000 మంది మెప్మా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తమకు లక్ష్యాన్ని ఇచ్చారని, అందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న డ్వాక్రా మహిళలకు తృప్తి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అందిస్తున్నామన్నారు. నెల్లూరులో తొలి క్యాంటీన్ను మంత్రి నారాయణ ప్రారంభించారని, తక్కువ ధరలకే ప్రజలకు భోజనం అందించడంతో పాటు మహిళలకు ఉపాధి కల్పించడమే ఈ క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమన్నారు. పట్టణ ప్రాంతాల్లో 28 లక్షల డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నాయని, వారు ఆర్థికంగా బలోపేతమయ్యే విధంగా చేయూతను అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. ఆ లక్ష్య సాధన దిశగా కృషి చేస్తూ డ్వాక్రా మహిళల జీవనోపాధులు పెంచేలా కృషి చేస్తున్నామన్నారు. నగరంలో మరికొన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్ల మాదిరిగా తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పిస్తామన్నారు. జీఎస్టీతో కలుపుకొని ప్రాజెక్టు వ్యయం 14,51,400 రూపాయలు అవుతుందన్నారు. ఇందులో 75% డ్వాక్రా మహిళలు, 25% సారాస్ ఏజెన్సీ లోన్ ద్వారా సమకూర్చుతారన్నారు. ఆదాయం కూడా అదేవిధంగా పొందుతారన్నారు. 4 మహిళా సభ్యులను ఒక యూనిట్గా ఏర్పాటు చేసి క్యాంటీన్లను అప్పగిస్తారన్నారు. తృప్తి క్యాంటీన్ దానిలో ఒక ముఖ్యమైన యాక్టివిటీ. మనం ఈ సంవత్సరానికి రాష్ట్రం మొత్తం కూడా కనీసం ఒక 750 తృప్తి క్యాంటీన్స్ స్టార్ట్ చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నాం. ఇందాక ఎండి గారు చెప్పినట్టుగా చాలామంది మహిళలకి ఇప్పటికే వాళ్ళు క్యాంటీన్స్ చేస్తున్నారు, లేకపోతే క్యాటరింగ్ చేస్తున్నారు. వంట చేయడానికి వాళ్ళకి స్పెషల్ శిక్షణ అవసరం లేదు, స్కిల్ ఉంది వాళ్ళకి. మేము ఇప్పుడు దీనిలో ఇచ్చేది స్కిల్లింగ్ కాదు, స్కిల్ ఉంది, కానీ ఆ స్కిల్నే సద్వినియోగం చేసుకుని ఎకనామిక్ యాక్టివిటీ చేసి పైకి రావడానికి కావాల్సిన తోడ్పాటు చేస్తున్నాం మేము. దానికి ఎకనామిక్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి ఒక మంచి లొకేషన్లో ఐడెంటిఫై చేసి ఇలాంటి కొన్ని సపోర్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళు స్వయంగా ఇండివిజువల్గా వెళ్ళి ఏదో అప్లికేషన్ పెట్టుకొని ట్రేడ్ లైసెన్స్ కావాలని, లేకపోతే నాకు అక్కడ జాగా కావాలని, అక్కడ నేను వెండర్ కార్డు పెట్టుకోవాలని చెప్తే మీకు తెలుసు చాలా ఇబ్బందులు వస్తాయి. వాళ్ళకి పర్మిషన్ సకాలంలో రాదు, చాలా దే విల్ సఫర్. అది లేకుండా మేము వాళ్ళకి సహాయం చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఏడాది పాలనలో 240 కోట్ల రూపాయలతో రోడ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, డ్రైనేజీ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీ 5వ లైన్లో సుమారు 70 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ వీరమాచనేని లలితతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. గత ఏడాది పాలనలో 240 కోట్ల రూపాయలతో స్కూల్స్, రోడ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, డ్రైనేజీ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు.
గతంలో ఆగిపోయిన అన్ని పనులను ప్రారంభించామని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ ఏడాదిలో తమ పరిపాలన పట్ల ప్రజల అభిప్రాయాన్ని సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నామన్నారు. ప్రజలకు మంచి చేశాం కాబట్టి ధైర్యంగా వారి దగ్గరకు వెళ్తున్నామన్నారు. పింఛన్లు పెంపుదల చేశామని, అన్నా క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. తల్లికి వందనం అమలు చేస్తాం, దీపం 2 ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామన్నారు. ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలపై తనకు అవగాహన ఉందని, అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. శ్రీనగర్ కాలనీ అంటే ఒక చరిత్ర ఉంది. ఎప్పుడు శ్రీనగర్ కాలనీలో ఒక అసోసియేషన్ నుండి దాని నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటారు. అట్లాంటి శ్రీనగర్ కాలనీని మురికి కోపంగా తయారు చేసి ఏ పనులు జరగనీయకుండా ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ వాటర్ కానీ పోయే ఇది కూడా లేకుండా ఉన్న ఈ తరుణంలో మళ్ళీ మేము శ్రీనగర్ కాలనీకి పూర్ణవైభవం తీసుకురావడానికి ఇక్కడ ఉన్న 4 లైన్లు కూడా రోడ్లు వేసి మా ప్రజలందరినీ కూడా నాకు ఓటు వేసేటప్పుడు వాళ్ళు ఏదైతే అడిగారో ఆ పని చేసి వాళ్ళకి నేను జవాబుదారీతనంగా ఉండటానికి నేను ముందుంటానని చెప్పని నన్ను నమ్మిన వాళ్ళకి నేను చేయగలిగిన సాయం చేస్తూ ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పోలవరం ప్రాజెక్టును చూపిస్తూ అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. నిర్వాసితుల పునరావాసం విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు నిధులు ఇస్తున్నారు కానీ నిర్వాసితులకు మాత్రం అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ బాలజ్జో భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును చూపిస్తూ అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. నిర్వాసితుల పునరావాసం విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు లేవని, త్రాగునీటి సమస్యలు తీవ్రమై ఉన్నాయని పేర్కొన్నారు. దేవీపట్నం మండలంలోని చిన్నారి గండి గ్రామానికి 11 కిలోమీటర్లు నడిచి వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. అక్కడ ప్రభుత్వం అందించే నీరు ఆకుపచ్చగా వస్తోందని విమర్శించారు. ఎన్నికల లిస్టులో ఉన్న గ్రామాలు పునరావాస లిస్టులో లేవని, ఇది స్పష్టమైన అన్యాయమని ఆయన పేర్కొన్నారు. పునరావాస పథకాల అమలులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే ఉచిత రేషన్ కూడా అందటం లేదని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయే స్థితికి రావడంపై శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని, అయినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని అన్నారు. నిపుణుల కమిటీ నివేదికను ఇంకా ఎందుకు విడుదల చేయలేదో ప్రజలకు తెలియచేయాలన్నారు. ఒక ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్ట్ నిర్మించడం అంటే పునరావాసం ముందు చేసి ఆ తర్వాత ప్రాజెక్ట్ డ్యామ్ కట్టాలి. ఈయన డ్యామ్ గురించి సమీక్ష చేస్తున్నాడు. ఒక్కసారైనా పునరావాసం కాలనీల గురించి సమీక్ష చేశారా? మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు, తాగునీరు కోసం త్యాగం చేస్తున్న ప్రజల్ని అడవుల పాలు చేసి వాళ్ళకి నీళ్లు కూడా తాగడానికి నీళ్లు కూడా లేవు, వాళ్ళకి టాయిలెట్స్ లేవు, వాళ్ళకి ఇళ్ళు కారిపోతున్నాయి. పైన చూస్తే చెమ్మ ఇవి వేసుకున్నారు, టార్పాలిన్స్ వేసుకున్నారు. ఎంత కట్టారు. ఈ ఊళ్ళో ఈ చిన్నారిగండి కాలనీలో కాంట్రాక్టర్ ఇల్లు కట్టడానికి ఒక్కొక్కరి దగ్గర వీళ్ళకి వచ్చిన R&R ప్యాకేజీలో 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. 3-4 ఏళ్ల క్రితం. మీరు డబ్బులు ఇస్తేనే నేను కడతానంటే అధికారులు కూడా వచ్చి హౌసింగ్ బోర్డు వాళ్ళు మీరు ఇవ్వండి లేకపోతే ఆగిపోతాయన్నారు. ఇవ్వని వాళ్ళ ఇళ్ళు అన్నీ ఆగిపోయి ఉన్నాయి, పునాదుల దగ్గర ఆగిపోయి ఉన్నాయి. 2 లక్షలు పెద్ద కుంభకోణం. ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలి, అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే అధికారులు వచ్చి కాంట్రాక్టర్ని చెప్పి మీరు 2 లక్షలు ఇస్తేనే కడతారు. ఎందుకు R&R ప్యాకేజ్ ఎందుకు అంటే ఇచ్చిన R&R ప్యాకేజ్ కాస్త ఇల్లు కట్టించాల్సిన బాధ్యత వాళ్ళది. భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వరద కారణంగా పోలవరం జలాశయం నీటి మట్టం భారీగా పెరుగుతోంది. దీనితో అధికారులు ప్రాజెక్టు రేడియల్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం జలాశయానికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలు మీరు చూడండి. బీసీలకు జనాభా తామాషా ప్రకారం న్యాయం జరగాల్సి ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఇన్ఛార్జ్ నూకాలమ్మ తెలిపారు. దానికోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా పోరాటం చేస్తుందన్నారు. జాతీయ హక్కుల సాధన కోసం ఆగస్టు 18, 19 తేదీలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఎంపీలు హాజరవుతున్నారని అన్నారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 18, 19 తేదీల్లో నిర్వహించనున్న చెలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా విజయవాడ శాఖ ఆధ్వర్యంలో చెలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నగరంలో జరిగింది. సమావేశంలో సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకాలమ్మ, లీగల్ అడ్వైజర్ పిల్ల శ్రీనివాసరావు, అధ్యక్షులు కె లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు నమ్మి భాను తదితరులు మాట్లాడుతూ చెలో ఢిల్లీ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి 1000 మంది నాయకులు పాల్గొంటున్నారని అన్నారు. జాతీయ హక్కుల సాధన కోసం ఆగస్టు 18, 19 తేదీల్లో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఎంపీలు హాజరవుతున్నారని అన్నారు. 18వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం ఎంపీలతో జరుగుతుందని, 19వ తేదీన జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన, మహాధర్నా కార్యక్రమం జరుగుతుందన్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎన్నికలకు ముందు బీసీలను ఉపయోగించుకొని ఎన్నికలైన తర్వాత పక్కన పెట్టేస్తున్నారని చెప్పారు. దీనికి చర్మగీతం పాడడానికి పోరాటం చేస్తామని, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం, రాజ్యాధికారంలో వాటా కోసం అలుపెరగని పోరాటం చేస్తుందని అన్నారు. బీసీలకు మంచి జరగడం కోసం అహర్నిశలు పోరాటం చేస్తామని తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు 35% రిజర్వేషన్ కేటాయించాలని, అందులో బీసీ మహిళలకు సబ్ కోటా చేయాలని, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ జాతీయ స్థాయిలో కానీ బీసీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే బీసీలని ఎన్నికల ముందు జెండాలు మోసేవారుగాను, కటౌట్లు కట్టేవారుగాను, నాయకులకి జిందాబాదులు కొట్టేవారు కానీ ఉపయోగించుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూరలో కరేపాకులాగా తీసి పక్కన పెడుతున్నారు. ఈ సంస్కృతికి చరమగీతం పాడడానికి ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ మీదైనా సరే ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం, రాజ్యాధికారంలో వాటా రావడం కోసం అలుపెరగని పోరాటం చేసి చిన్న స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలకి మంచి జరిగేదానికి అహర్నిశలు అలుపెరగకుండా పోరాటం చేసి తుది శ్వాస విడిచే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఇన్ని సంఘాలు ఉన్నా కూడా కృష్ణ గారు ఈ రోజున ఎంతో బలోపేతం చేస్తే ఎంతోమంది నాయకులు తయారు చేసిన నాయకుడు కృష్ణయ్య గారు. రేపు జరగబోయే కార్యక్రమంలో వై నాగేశ్వర గారు స్టేట్ అధ్యక్షులు నూకమ్మ ఆధ్వర్యంలో మనం జంతర్ మంతర్ వద్ద రేపు జాతీయ బీసీ కుల విభజన గణన జరగాలని, అలాగే చట్టసభల్లో ఆడవారికి బీసీలకి 30% రావాలని, అలాగే ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్, అలాగే వివిధ నామినేట్ పదవుల్లో కూడా బీసీలకి ఉన్నతమైన స్థానం కల్పించాలని మన నూకాలమ్మ ఆధ్వర్యంలో, అలాగే కృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమం జరుగుతుంది. దీనికి అత్యధికంగా బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో సుమారు 1000 మంది నాయకులు పాల్గొంటున్నారు. మేమందరం మా వాటాల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా కార్యక్రమం చేస్తున్నాం. 18, 19 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన కుటుంబీకులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వేలాదిగా అక్కడ పాల్గొని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నాం. 18, 19 ఈరోజు చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది. కాపులందరూ ఐక్యంగా ఉండాలని, కాపుల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేయాలని ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు తెలిపారు. పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని కోరారు. ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని 64వ డివిజన్లో కమిటీల ఏర్పాటులో భాగంగా 23వ డివిజన్ కమిటీని ఏర్పాటు చేశారు. 23వ డివిజన్ అధ్యక్షుడిగా ఒగ్గు విక్కి, గౌరవ అధ్యక్షుడిగా దాసరి రమణ, ప్రధాన కార్యదర్శిగా దాసరి శ్రీహర్ష సాయి, కార్యదర్శిగా అర్జీ అర్జున్ రావు నియమితులయ్యారు.
వారికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రంశెట్టి అంజిబాబు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23వ డివిజన్ అధ్యక్షులుగా ఒగ్గు విక్కీని నియమించడం జరిగిందన్నారు. గతంలో ఒగ్గు విక్కీ కాపు సామాజిక వర్గం కమిటీలో పనిచేసి క్రియాశీలకంగా ఉన్నారని, కాపు సమస్యలపై ఆయనకు అవగాహన ఉందన్నారు. కాపులకు అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కాపులందరూ ఐక్యంగా ఉండాలని, కాపుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని అన్నారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్షుడు జస్వంత్ కుమార్ మాట్లాడుతూ అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతోనే ప్రజా కాపునాడులో చేరటం జరిగిందన్నారు. కాపుల సంక్షేమానికి ఒగ్గు విక్కీ కృషి చేయాలని కోరారు. ఒగ్గు విక్కీ మాట్లాడుతూ కాపులందరూ వెనుకబడి ఉన్నారని, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా కాపులను పట్టించుకోవటం లేదన్నారు. ఇప్పటికీ కూడా ఏ పార్టీ అయినా అగ్రవర్ణాలు తప్పించి కాపులను చిన్నచూపు చూస్తున్నారని చెప్పారు. కాపులను ఇంకా అణగదొక్కుతున్నారని అన్నారు. ఎన్నికల వరకు కాపులను వినియోగించుకొని తర్వాత వదిలేస్తున్నారని, కాపులకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. విజయవాడ నగరంలో 64 డివిజన్ల భాగంగా ఈ రోజున 23వ డివిజన్ అధ్యక్షులుగా ఒగ్గు విక్కీ గారిని నియమించడం జరిగింది. గతంలో ఒగ్గు విక్కీ గారు కాపు సామాజిక వర్గంలో కమిటీలో పనిచేసి యాక్టివ్గా ఉండి కాపు సమస్యల గురించి ఆయనకు తెలిసి ఉంది. ఈ రోజున 23వ డివిజన్ ప్రజా కాపునాడు కమిటీ అధ్యక్షులుగా ఒగ్గు విక్కీ గారిని నియమించడం జరిగింది. కాపులంతా ఐక్యంగా ఉండాలి, కాపుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టాలని కోరుతా ఉన్నాం. ఎర్రంశెట్టి అంజిబాబు గారి ఆధ్వర్యంలో కాపునాడు గురించి కృషి చేసి అందరికీ మంచి చేయాలని చెప్పేసి మేము ఈ ప్రజా కాపునాడు దాంట్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే మన 23వ డివిజన్ అధ్యక్షుడిగా ఒగ్గు విక్కీ గారిని నియమించడం జరుగుతుంది. మన కాపుల గురించి, మా అందరి గురించి, మా సంక్షేమం చేయాలని చెప్పేసి అని ప్రార్థిస్తూ కృతజ్ఞత. ఈ పార్టీలందరికీ కూడా అన్నీ కలుపుకొని మేము కాపునాడంతా కలుసుకొని కూడా ప్రజా కాపునాడంతా కలిసి మేము కాపులంతా ఓటయ్యి మేము కూడా కాపుల్లో మేము ఒకటి ఉన్నామని జనాలకు తెలుసు కూడా. కానీ ఎక్కువ ఓటింగ్ పర్సెంట్ కానీ అన్నీ కూడా కాపుల్లే ఫస్ట్ ఉన్నారు. కానీ కాపుల్ని ఇంకా వెనకదుక్కుతూనే ఉన్నారు. మాకు ప్రాధాన్యత ఇవ్వండి, రాజకీయంలో కానీ ఆటల్లో కానీ. ఎందుకు వెనకదుక్కుతున్నారు? ఓన్లీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎలక్షన్ వరకు కాపులను వాడుకుంటుంది. ఎలక్షన్ తర్వాత వచ్చేసి వేరే వాళ్ళని వాడుకుంటుంది. కాపులను కూడా పైకి రావాలి. ప్రతి ఒక్క కాపులో కూడా అందరూ కూడా ఉన్నారు. ఈ కాపులను కూడా ముందు చూపు చూసి అందరికి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా కాపుల్ని చిన్న చూపు చూడకుండా ఎలక్షన్లో వాడుకుంటాం కాకుండా కాపులను కూడా పైకి తీసుకోవాలని. తుంటికీలు సర్జరీలో ఆధునిక వైద్య విధానాలపై ఆర్థోపెడిక్స్కు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు ప్రముఖ ట్రామా, ఆర్థోస్కోపీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బెజవాడ పాపారావు తెలిపారు. తమ ఆర్థోపెడిక్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అత్యాధునిక వైద్య విధానాల వల్ల యువ ఆర్థోపెడిక్స్కు అవగాహన కల్పిస్తుంటామని, రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఆర్థోపెడిక్స్ హాజరై ఈ సర్జరీ యొక్క మెలకువలు ఆకలింపు చేసుకున్నారని తెలిపారు. తుంటి కీలు సర్జరీ పట్ల అవగాహన కల్పించేందుకు బెజవాడ ఎస్టాబ్యులం కోర్స్ పేరిట సదస్సు నిర్వహించారు. విజయవాడ ఆర్థోపెటిక్ సొసైటీ ఆధ్వర్యంలో నోవాటెల్లో జరిగిన ఈ సదస్సులో తుంటి కీలు మార్పిడిలో విశేష అనుభవం ఉన్న నిపుణులతో యువ ఆర్థోపెడిక్స్కు ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్ ఎలా చేయాలి అనేది వారికి స్పష్టంగా డెమాన్స్ట్రేషన్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ట్రామా, ఆర్థోస్కోపీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బెజవాడ పాపారావు, సికింద్రాబాద్ కిమ్స్కు చెందిన జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కాసా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రమాదాలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయని, యువత ఎక్కువగా గాయాల పాలవుతున్నారని తెలిపారు. గాయాల తీవ్రత వల్ల తుంటి ఎముక సర్జరీల అవసరం పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సర్జరీల పట్ల వివా ఆర్థోపెడిక్స్కు అవగాహన కల్పించేందుకు తమ సొసైటీ ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఎముకల వైద్య నిపుణులు ఈ సదస్సుకు హాజరై సర్జరీలో మెలకువల గురించి తెలుసుకున్నారన్నారు. తుంటి ఎముకకు సర్జరీ ఎలా చేయాలి, రోగి త్వరగా కోలుకునే చికిత్సలు ఎలా అందించాలి అనే అంశాలపై నిపుణులు విశదీకరించారని తెలిపారు. గుంటూరులో ఈ ఎస్టాబ్లం ఫ్రాక్చర్స్ ఎవరెవరు చేస్తున్నారు, మేమందరం కలిసి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నందుకు, ఆ రెస్పాన్స్ కానీ ఇంట్రాక్షన్ కానీ ఇవన్నీ చూస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ప్రోగ్రామ్ బాగా జరుగుతుంది. ఫ్యూచర్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దీన్ని యంగ్ జనరేషన్లో వచ్చే సర్జన్స్ని
ఈ పెల్విస్ ఎస్టాబ్లం అనేది కొంచెం క్రిటికల్ సర్జరీస్, ఇవి రొటీన్గా చేసే సర్జరీస్ కాదు. ఈ రోజునున్న యాక్సిడెంట్స్ని బట్టి, రోడ్డు మీద యాక్సిడెంట్స్ని బట్టి యంగ్ జనరేషన్లో ఉన్న పిల్లలు చాలామంది యాక్సిడెంట్లకు గురవుతున్నారు. ఈ దెబ్బలు తగిలినప్పుడు కనీసం ఒక 3 నెలలు పడుతుంది మళ్ళీ వాళ్ళు లేచి వాళ్ళు కృతంలో ఉన్న పని చేసుకోవడానికి. సో దీనికి చాలామంది సర్జన్స్ ట్రైన్ అవ్వాలి. దానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. అందుకు పర్సనల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ప్రోగ్రామ్స్ ఇంకా ముందు చాలా చేస్తాము. పర్టికులర్ ఇంజరీస్కి సంబంధించి మెలకువలు నేర్చుకోవడానికి బోన్ మోడల్స్తో దేర్ ఈజ్ ఎ వర్క్షాప్, అంటే హ్యాండ్స్ ఆన్ బోన్ వర్క్షాప్ అంటాము. తద్వారా ఈ ఆపరేషన్కి సంబంధించి మెలకువలు సీనియర్ ఫ్యాకల్టీ తోటి నేర్చుకునే విధంగా వేరియస్ ఆర్థోపెడిక్ సర్జన్స్కి ఆపర్చునిటీ వాళ్ళ ఇవ్వడం జరిగింది. అండ్ డెమాన్స్ట్రేషన్స్, ఆపరేషన్కి సంబంధించి వీడియో డెమాన్స్ట్రేషన్స్, వాటిలో ఉన్న మెలకువలు ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే మేజర్ ఇంజరీస్ అయినప్పుడు వాటి నుంచి ఎలా బయటపడే విధంగా, తద్వారా జనరల్ పబ్లిక్కి ఎర్లీ టు గెట్ బ్యాక్ టు దేర్ నార్మల్సీ అండ్ హెల్త్ అవేర్నెస్ ఆల్సో జరుగుతూ ఉందన్నమాట. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ విజయవాడ ఆధ్వర్యంలో కారంచేడు 40వ, చుండూరు 34వ అమరవీరుల వర్ధంతి సభను గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు పోలారి మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం కారంచేడులో ఏ విధంగా అయితే దళిత వర్గాలపై అగ్రవర్ణాలు అమానుషంగా, దుర్మార్గంగా, కక్షతో దాడి చేసి చంపేశాయని, నేటికి కూడా రాష్ట్రంలో అవే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. చుండూరు, కారంచేడు ఘటనల తర్వాత అనేక ఉద్యమాలు ముందుకు వచ్చాయని, దళిత చైతన్యం పెరిగిందని, కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ పార్టీలు అనేక రకాలుగా ఆందోళనలు చేస్తోందని తెలిపారు. ఎంత చైతన్యం తీసుకొస్తున్నా కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ప్రజల్లో చీలిక తీసుకురావడానికి మతోన్మాదం, కుల తత్వాన్ని, మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఫాసిజాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు. అందుకే ఈ మనువాద కార్పొరేట్ ఫ్యాసిజం వ్యతిరేకంగా కారంచేడు, చుండూరు అమరవీరుల పోరాట స్ఫూర్తితో కుల వివక్షతకు వ్యతిరేకంగా కులాన్ని రూపుమాపడం కోసం ముందుకు వెళ్తామని అన్నారు. చుండూరు కారంచేడు ఘటనల తర్వాత అనేక ఉద్యమాలు ముందుకు వచ్చింది, దళిత చైతన్యం పెరిగింది. ఆ రకంగా అనేక దళిత ఉద్యమాలు ముందుకు వస్తూ ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు, విప్లవ పార్టీలు అనేక రకాల ఆందోళనలు చేస్తూ ఉన్నాయి. ఏ రకంగా ఆందోళన చేస్తూ ఉన్నా, ఎంత చైతన్యం ముందుకు వస్తూ ఉన్నా, మరో పక్కన ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఈరోజు ప్రజల్లో చిలికి తీసుకురావడానికి కులోన్మాదాలని, కులతత్వాల్ని, మత విద్వేషాలని రెచ్చగొడుతూ వాళ్ళ ఫాసిజాన్ని అమలు చేస్తూ ఉంది. అందుకే ఈ మనువాద కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా కారంచేడు, చుండూరు అమరవీరుల పోరాటాల స్ఫూర్తిని తీసుకుని రాబోయే రోజుల్లో ఈ కులక్షేత్రకి వ్యతిరేకంగా, కులాన్ని రూపుమాపడం కోసం, కులోన్మాదాలకు వ్యతిరేకంగా, అదే రకంగా వర్గపోట పోరాటాన్ని మనం సమ్మిళితం చేసుకుని ముందుకెళ్లాలనే రకంగా కోరుతూ ఈరోజు ఈ సభను మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఎలా ఏదైతే కులోన్మాదంతో ఇప్పుడు ఏ స్వీయ పోరాటాలు దళిత, బహుజన మహిళలందరూ కూడా స్వీయ పోరాటంతో, స్వీయ ఆత్మగౌరవంతో పోరాటాలు సాగించాలని, మనువాద ఫ్యాసిజం, కార్పొరేట్ ఫాసిజాన్ని తిరస్కరించాలని చెప్పి, దానికోసం నిలబడాలని చెప్పి ఈరోజు 40 సంవత్సరాలైనా 34 సంవత్సరాలైనా సరే ఇంకా కుల వివక్షత ఉంది, అంతరాలు ఉన్నాయి, అవి పోవాలి, సమస్య పోవాలి అని చెప్పి ఈరోజు ఈ సభ జరుగుతుంది. అందరూ కూడా ఒక చైతన్యాన్ని అలవర్చుకోవాలి, కుల వివక్ష లేకుండా ఉండాలి, మతం లేకుండా ఉండాలి. కానీ మన దేశంలో ఇప్పుడు అదే జరుగుతుంది. ఏదైతే 10 సంవత్సరాలుగా రెచ్చగొట్టబడుతుంది, విద్వేషాలు, మత విద్వేషాలు అన్నీ జరుగుతున్నాయి. విద్వేషాలు, కులము లేకుండా ఒక మానవత్వం పరిమళించాలని, ఒక మెరుగైన సమాజం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.